మనకి ఇచ్చిన ఒక నిబంధన కలిగిన ఒక మాట. సో ఈ ఆజ్ఞను మనం ఏం చేస్తున్నామంటే ట్రూలీ నిజంగా దేవుని నమ్ముతున్నామా, లేదా పైకి యాక్ట్ చేస్తున్నామా, లేదా నిజంగా దేవుని మీద హృదయం మనకు మనస్సు నిలుపుతున్నామా, మన హృదయము, మన మనస్సు, మన ఆత్మ దేవుని అతుక్కొని ఉన్నదా, అతుక్కొని జీవిస్తున్నామా అని మనం ఆలోచించబడాలి. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని స్తుతించాలి. సో దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించాలి. దేవునితో లోతైన సహవాసం కావాలంటే మొట్టమొదటి క్వాలిటీ ఏంటిది? దేవుని స్తుతించాలి. దేవుని ప్రేమించడానికి ఈ బికమే యువర్ ప్రయారిటీ. అంటే దేవుడు మొట్టమొదటిగా నీ ప్రయారిటీ ఉండాలి. ఆయనకు మించింది ఏది ఉండకూడదు. జాబే కానీ, జ్ఞానమే కానీ, డబ్బే కానీ, పనియే కానీ, లేదంటే మన హృదయంలో ఎదుటి వ్యక్తికి స్థానమే కానీ, ఏదైనా సరే దేవుడికి మించింది ఉండదు. ఫస్ట్ ప్రియారిటీ అంటే మొదటి స్థానము మనము దేవుడికి ఇవ్వాలి అంట. మన మొదటి స్థానము దేవుడికి ఎప్పుడైతే అనుగ్రహించబడుతూ ఉంటామో, మన మొదటి స్థానము దేవుడికి అనుగ్రహించబడినప్పుడు దేవుడు నువ్వు జెన్యున్ని దేవుని ప్రేమిస్తున్నావు అని అర్థం. నా మొదటి స్థానం నా జాబు, నా మొదటి స్థానం నా డబ్బు, నా మొదటి స్థానం నా ఎడ్యుకేషను, నా మొదటి స్థానం నా పిల్లలు, నా మొదటి స్థానము నేను ఏంటిది అంటే నేను చేసే పని, నా మొదటి స్థానం నా కుటుంబము అంటే కాదు అంట. అంటే యు ఆర్ నాట్ జెన్యూన్లీ లవింగ్ గాడ్. నీ మొదటి స్థానము ఏంటిది, మొదటి పని ఏంటిది అంటే దేవుణ్ణి మొదటి ప్రయారిటీగా చూసుకోవాలి. అంటే దేవుణ్ణి మొదటిగా ప్రయారిటీగా చూసుకున్నప్పుడు, దేవుని మొదటిగా మనం వెతికి ఎవెన్లీ ఫాదర్ సో బర్రీ కతలాలమసోలి కతలామలమసో ఏషుమాంతలీలి యబహతలమలమసోలి కతలాలనిమసో అంటే ఆయన యారహతరీబసోరి కతరాబల్లి కతలామసోలి కతలాలయలమసో. దేవుని మొదటి స్థానము మనం వెతికినప్పుడు ఏం కలుగుతుంది అంట? దేవుడు మనకి ఏం కలిగిస్తాడు అంటే, ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు ఆయన మనకు మొదటి స్థానం ఇస్తాడు అంట. ఆయన మొదటిగా మనల్ని వెతుకుతాడు అంట.